జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా మానవత్వాన్ని మర్చిపోయారేమో, వాళ్ళ పార్టీలో ఉండేటువంటి వాళ్ళందరికీ కూడా ఒక ఓపెన్ ఆఫర్ ఇచ్చేశారేమో అనుకునేటువంటి విధంగా ఒక ట్వీట్ అయితే చేశారు. మా పాలన ఇలాగే ఉంటుంది, మేమందరం ఇలాగే ఉంటాం, మా రాజకీయం ఇలాగే ఉంటుంది. గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966611144. మేము బయటకంటే అధికారంలోకి వచ్చామంటే మేము రౌడీలకి, గుండాలకి, లేదంటే మర్డర్లు చేసే వాళ్ళకి, మానభంగాలు చేసే వాళ్ళకి, యాక్సిడెంట్లు చేసి గుద్ది చంపేసే వాళ్ళకి అండగా నిలుస్తాము అనేటువంటి ఒక సందేశాన్ని ఆయన ట్వీట్ ద్వారా పంపించారేమో అనిపించింది. ఒక రోడ్డు ప్రమాదాన్ని కూడా రాజకీయంగా కక్షాదింపు కోసం ఆయుధంగా మార్చుకునే స్థాయికి చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం నీచంగా దిగజారిపోయింది. ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందినటువంటి బీసీ నాయకుడు, మాజీ మంత్రి సిదిరి అప్పలరాజు కుమారుడు 18 ఏళ్ల పిల్లోడు బైక్ నడుపుతూ పొరపాటున రోడ్డు ప్రమాదానికి కారకుడయ్యాడన్న ఆరోపణ ఏంటి? నిజమే, ఫ్యాక్టు, ఆరోపణ కాదు, నిజం సార్. 100% అడ్డంగా బుక్ అయిపోయాడు. గుద్ది చంపేయటమే కాకుండా పారిపోయాడు. గుద్దేసిన తర్వాత అతన్ని హాస్పిటల్కి కూడా జాయిన్ చేయకుండా పారిపోయి అతను కాకుండా వేరే అతన్ని ఆ ప్లేస్లో యాక్సిడెంట్ చేశాడనేటువంటి ఆ సాక్ష్యాలను కూడా తారుమారు చేసేటువంటి ప్రయత్నం చేశాడు సార్. ఇంకా అతను వెనకేసుకురావటం అంటే మిమ్మల్ని ఏమనాలో తెలియట్లేదు. అంటే ఒక మానభంగాలు, మర్డర్లు, లేదంటే డోర్ డెలివరీలు చేసినటువంటి వాళ్ళకే మీరు మద్దతు ఉంటుందా? రేపొద్దున మీరు అధికారంలోకి వస్తే ఇలాంటి వాళ్ళని చాలా ఈజీగా తప్పించేస్తాము అనేటువంటి ఒక సందేశాన్ని ఇచ్చారా? ఎవరైనా సరే రేపు వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలోకి వస్తే వాళ్ళు ఇలాగే గుద్దేసి లేదంటే ఇంకొకటి యాక్సిడెంట్ చేసిన తర్వాత ఇంకొకటి చేసినా ఏదైతే ఏమైంది వాళ్ళు తప్పించడమే మా లక్ష్యం అని చెప్పి, మా రాజకీయం అంతే అని చెప్పి చెప్పేటువంటి ఒక సందేశాన్ని ఏమైనా ఇచ్చారా? లేదంటే 2019 నుంచి 24 వరకు కూడా ఇదే చేశారా? ఇలాంటి యాక్సిడెంట్లన్నీ కూడా కనుమరుగైపోయాయా? ఎవరైతే చాలామంది ఆ కుటుంబం అంటే ఒక పూట కూలికి వెళ్ళొస్తే కానీ గడవనటువంటి ఆ కుటుంబాన్ని రోడ్డున లాగేసి చిన్నపిల్లవాడు చంపేశాడంటే వదిలేయాలా? సరే, ఇంకా ఏదో మాట్లాడుతున్నారు పాపం. పొరపాటున యాక్సిడెంట్ జరిగితే సంబంధించినటువంటి సెక్షన్లు కాకుండా హత్యానేరం అభియోగాలు మోపారంట. ఎందుకు మోపారంటే సార్, గుద్దేసి చంపేసి కనీసం కనికరం లేకుండా, మానవత్వం లేకుండా హాస్పిటల్కి తీసుకెళ్ళటం మానేసి తప్పించుకునేటువంటి ప్రయత్నం. నేను ఆ యాక్సిడెంట్ చేయలేదు, వేరే అతను చేసేటనేటువంటి సాక్ష్యాలు తారుమారు చేసేటువంటి ప్రయత్నం చేశారు. కాబట్టే అది ఉద్దేశంగా చేశారా, కావాలని చేశాడా అనే దాని మీద ఎంక్వైరీ వేసేటువంటి పరిస్థితి కనిపించింది. సరే, ఇక ఇంకోటి కూడా చూద్దాం. తండ్రి అంతే అతని మీద మోపడమే కాకుండా ఇప్పుడు అతని తండ్రి అప్పలరాజు మీద కూడా రాజకీయ అరెస్టు చేయడం చూస్తే ఒక వైఎస్ఆర్సీపీ నాయకుడు కుటుంబాన్ని రాజకీయంగా వేధించడమే చంద్రబాబు లక్ష్యంగా మారింది. సిదిరి అప్పలరాజు గారు చేసినటువంటి అసలు తప్పేంటి? చంద్రబాబు ప్రభుత్వం అరాచకాలను ప్రశ్నించటమా? పలాస ప్రజల తరపున నిలబడ్డమా? ఒక డాక్టర్గా మంచి పేరు సంపాదించినటువంటి ఆయన సేవ చేయడమా అని చెప్తున్నారు. ఏం సేవ చేశారు? ఒక కుటుంబాన్ని రోడ్డు మీదకి లాగేసి వాళ్ళ ఇంట్లో చనిపోయిన తర్వాత నీకు 1,50,000 పడేస్తాను, నువ్వు సైలెంట్ అయిపో, ఎలాగో మీ ఆయన చనిపోయాడు కదా, నువ్వు మా ఇంటికి వచ్చి కూలి పని చెయ్యి, అంట్లు తోము అని చెప్పడమా సార్ మంచి సేవ? గుద్దేయటం సేవ సార్? కనీసం హాస్పిటల్కి కూడా తీసుకెళ్ళినటువంటి కనికరం లేనటువంటి ఒక మంచి డాక్టర్ సార్. ఆయన డాక్టర్ అయినప్పుడు వెంటనే హాస్పిటల్కి తీసుకువెళ్ళి జాయిన్ చేయాలిగా, వైద్యం ఆయన చేయాలిగా. మరి అలాంటి పరిస్థితి లేనప్పుడు మంచోడు ఎలా అవుతాడు? తనకి బీసీ నాయకుడు ఏంటి, ఇంకొక నాయకుడు ఏంటి? ఎవరైనా సరే అసలు నేరం దగ్గర చట్టం ఒకలాగే ఉంటుంది, మన చుట్టంలాగా వ్యవహరించదు. దానికి కులాలు, మతాలు అనేవి ఉండవు అనేది మీరు ఎప్పుడు అర్థం చేసుకుంటారనేది ఎవరికి అర్థం అవ్వట్లేదు. దీనికి మళ్ళీ ఆయన చంద్రబాబు నాయుడు గారికి సంబంధించినటువంటి తెలుగుదేశం నాయకులు చేస్తే ఇలాగే వ్యవహరిస్తారంటే 100% వ్యవహరించాలి కూడా, ఆయన కూడా వ్యవహరిస్తారు కూడా. ఎవరైనా సరే, ఏ పార్టీ అయినా, జనసేన అయినా, టీడీపీ అయినా, బీజేపీ అయినా, వైఎస్ఆర్సీపీ అయినా సరే చట్టాన్ని వాళ్ళ చేతిలో తీసుకుని సొంత కొడుకుని తప్పించేటువంటి ప్రయత్నం ఆయన ఇప్పుడు అధికారంలో లేరు కాబట్టి ఇప్పుడు బయటకు వచ్చింది. అదే అధికారంలో ఉండుంటే జగన్మోహన్ రెడ్డి గారు హ్యాపీగా ఆయన బయటకు తోసేవాళ్ళు, హ్యాపీగా బయట స్వేచ్ఛగా తిరుగు, రేపొద్దున కూడా మళ్ళీ గుద్దేసేయి, లారీలు వేసుకుని గుద్దేసేయి, లేదంటే కార్లు వేసుకుని గుద్దేసి, ఎంతమందినైనా గుద్దేసి, చిన్నపిల్లడు అని చెప్పి నేను వదిలేయమంటాను అని చెప్తారు. ఎందుకంటే నిన్నగాక మొన్న మనం చూసాం కదా, విజయవాడలో ఒక రౌడీ షీటర్ చనిపోతే ఆ రౌడీ షీటర్కి సంబంధించి అతని ఇంటి దగ్గరికి వెళ్ళి, చిన్నపిల్లోడయ్యా 23 ఏళ్ల వయసులో, ఏం తెలుసు అబ్బాయికి, 24 కేసులు పెట్టించుకున్నాడు, సరదాగా బీరు బాటిల్ తాగి ఆ బీరు బాటిల్ పగలగొట్టి గొంతు కోసి చంపేశాడు, చిన్నపిల్లోడయ్యా ఏం తెలుసు అన్నటువంటి పెద్ద మనిషి ఆయన. సో రేపొద్దున్న ఎవరైనా సరే, రౌడీలు, గుండాలు, ఏ రకమైనటువంటి దాడులు, ఏ రకమైనటువంటి విధ్వంసం సృష్టించినా వాళ్ళందరికీ కూడా స్వేచ్ఛగా
చిన్నపిల్లలు అనేటువంటి ఉద్దేశంతో ఆయన వదిలేస్తాడు. ఇదే ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ పార్టీ గతంలో 5 ఏళ్ల పాటు చేసింది, మళ్ళీ వస్తే ఇదే చేస్తుంది అనేటువంటి ఒక సందేశాన్ని జగన్మోహన్ రెడ్డి గారు చాలా క్లియర్గా ఓపెన్గా ఇచ్చేశారు. ఎమ్మెల్సీ అయినా సరే డోర్ డెలివరీ చంపేసి డోర్ డెలివరీ చేసేస్తాడు. హ్యాపీగా నేను భుజాన వేసుకుని తిరుగుతాను, మా ఇంటికి వచ్చి కూర్చుంటాడు. ఒకళ్ళు ఎవరు ఆయన తమ్మినేని సీతారాం అనేటువంటి వ్యక్తి హ్యాపీగా బతుకున్న వ్యక్తిని చంపేశామని చెప్పేసి దొంగ డాక్యుమెంట్లు పుట్టించి స్థలాలు కబ్జా చేసేసి వెళ్ళి తాడేపల్లి ప్యాలెస్లో దాక్కుంటాడు. అవసరమైతే మేము అధికారంలోకి వచ్చిన తర్వాత అలాంటి కార్యక్రమాలు చాలా చేశాము, అవసరమైతే మళ్ళీ వచ్చిన తర్వాత కూడా చేస్తాము అనేటువంటి ఒక నినాదాన్ని ఆయన ఇచ్చారేమో అని అనిపిస్తుంది. ఇంకా ఆయన చెక్ చేసుకోవాలి. ఇలాంటిది ప్రజలు కూడా ఆలోచించుకోవాలి. వస్తే ఏం జరుగుతుంది అనేది చాలా క్లారిటీగా ఆయన ఒక సందేశాన్ని పంపించారు ప్రజల కోసం అని చెప్పి ఈ ట్వీట్ని ఉదహరిస్తూ ఆలోచించుకోవాలి.